మాతను, ధరణీమాతను. శ్రీ మహావిష్ణువు మహారాజు మనువుకు జీవనము యొక్క ప్రాముఖ్యమేమిటో చక్కగా విశదపరిచాడు. మానవునికి మరణం సంభవించినా జీవనానికి మరణమనేది సంభవించదు. జీవనవాహిని అనంతంగా సాగుతూనే ఉంటుంది. అయితే జీవనాన్ని నిరంతరం రక్షించుకొనుటకు ఆ నౌకపై అవసరమైన వస్తు సామగ్రిని కూడా తనతో తీసుకువెళ్లాలని విష్ణుదేవుడు మనువుతో చెప్పడం నన్ను ఆలోచనలో పడవేసింది. భగవానుడు మహారాజు మనువును ఈ విధంగా పరీక్షిస్తున్నాడేమోననిపించింది. అయితే మనువు జీవనానికి ఏ వస్తువులను, ఏ సామగ్రిని అవసరమని భావించాడో, మనువు సుమేరువు పర్వతానికి వేటిని తనతో తీసుకువెళ్లదలచాడో, వాటికి ఏమి కానున్నదో అనేది మిక్కిలి ఆసక్తిని కలిగిస్తున్నది. మనువు విష్ణువు ప్రసాదించిన నౌకపై అవసర సామగ్రిని చేర్చే సమయం కోసం నేను నిరీక్షిస్తున్నాను. ఒరే మూర్ఖ, లేవరా, వాళ్ళు వెళ్ళిపోయారా? ఎవరా వెళ్ళింది? అదేరా, నలుగురు బందీలు. అనర్థం జరిగిపోయిందిరా. దానవరాజు హయగ్రీవునికి తెలిస్తే మనల్ని అంతం చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? దానవరాజుకి ఈ విషయాన్ని వెంటనే తెలియజేయాలి. పదరా పదరా. దుష్టులారా, నేను మీ అందరినీ వధించి తీరుతాను. ఎక్కడికి వెళ్ళారా నలుగురు? మాకు తెలియదు దానవరాజా. ఒక్క క్షణమే నిద్రపోయాము, అంతలోనే వాళ్ళు ఎటో పారిపోయారు. ఒక్క క్షణమా? మూర్ఖులారా, ఒక్క క్షణంలో వారు ప్రపంచంలో ఈ మూల నుండి ఆ మూలకు పారిపోవచ్చును. వెళ్ళండి, శీఘ్రమే అన్వేషించండి. పదండి, నేను మీతో వస్తున్నాను. ఎలా వారు ఈ చెర నుండి బయటకు వెళ్ళారో అలాగే మళ్ళీ నా చేతుల్లో చిక్కాలి. నా చేతుల్లో వారు చిక్కకుండా పోయారో నేను మీ అందరినీ యమలోకానికి పంపిస్తాను.
అంత చతురులా మీరు? ఇప్పుడే తేలుస్తాను మీ చాతుర్యం ఎంతటిదో. నేను చెప్పానా, తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేశారంటే మీ అందరినీ హతమారుస్తానని. ఇప్పుడు నేను అదే చేయవలసి ఉన్నది. మీ భగవంతుడైన విష్ణువును తలుచుకుని ధ్యానించండి. నా ఖడ్గానికి మీరెంత దూరంలో ఉన్నారో మృత్యువుకు మీరు అంత సమీపంలో ఉన్నారు. విడిచిపెట్టకండి దాన్ని, అది జీవించడానికి వీల్లేదు. ఈ నా ఆప్తవచనాలు మానవుల కోసం ఉద్దేశించినవి హయగ్రీవ. ఇవి అపవిత్ర స్థానంలో ఉండజాలం. నీవు వీటిని నాశనం చేయలేవు. వీటి రక్షణ నా యొక్క కర్తవ్యం. చతుర్వేదాలైన మీరు మానవాళిని చేరే సమయం ఇంకనూ రాలేదు. అట్టి మహత్తర సమయం వచ్చు వరకు అంధకారంలో అలమటించే మానవ జాతికి జ్ఞానజ్యోతిని ప్రసాదించే మీరు నా చెంతనే ఉంటారు. నేను మాతను, ధరణీ మాతను. వేదాలు రక్షించబడి నేను ధన్యత చెందాను. నా సంతోషానికి కారణం కేవలం హయగ్రీవుడు అంతం కావడమే కాదు. ఇందుకు కారణం భగవానుడైన శ్రీ మహావిష్ణువు నా సీమకు ఏతెంచి ఎవరి వలనైనా ఏనాడైనా నా మానవ జాతికి మానవత్వానికి హాని కలిగితే ఏ సమయంలోనైనా రక్షించగలననే విశ్వాసం కలిగించాడు.
భగవానుడు శ్రీ మహావిష్ణువు తన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు ఆయనకు నేను సదా కృతజ్ఞురాలిని. ఆయన వేదాలను రక్షించి మానవులకు ఏ జ్ఞానకోశాన్నైతే అందించాడో దాని వలన మానవులకు సత్య ధర్మ మార్గాల ద్వారాలు తెరుచుకుంటాయి. చూడగా వేదాల రక్షణ మానవుల కోసమేనని స్పష్టమవుతున్నది. ఎందుకంటే మానవులే లేనినాడు జ్ఞానం యొక్క అవసరమేమున్నది? స్వామి, నౌక లోపల అన్ని అవసరమైన వస్తువులను చేర్చాను. వృక్షాల బీజాలు, పశుపక్షాదుల జతలు, ఏమేం కావాలో అన్ని నౌకలో ఉంచాను. ఇంకా నేను కోకిలల జంటలు కూడా తీసుకుని వస్తున్నాను. దాని పాట విని పరవశించిపోతాను. మరి కాకుల జంట వాటిని తెలేదా నువ్వు? ఏమిటి, కాకులా? వాటి అరుపు బహు కర్కశంగా ఉంటుంది. నేను విని తట్టుకోలేను. దేవి, ప్రకృతి మనకిచ్చిన ఏ వస్తువు అకారణం కాదు. దానివల్ల ఏదో ఒక ఉపయోగం తప్పకుండా ఉంటుంది. కొన్ని వస్తువుల ఉపయోగం మాత్రమే మనం తెలుసుకోగలిగాము. కానీ మరికొన్ని వస్తువుల ఉపయోగం మనకింకా రహస్యంగానే ఉంచబడినవి. వాటి ఉపయోగం తప్పకుండా ఉంటుంది. మానవుని మనసు క్రమక్రమంగా పరిపక్వత చెందితే ఆ రహస్యం వారికే బోధపడుతుంది. మీరు కాకి వల్ల ఏం ఉపయోగం ఉందంటున్నారు? ఎందుకుండదు? ఒక్కొక్కప్పుడు నీ తపస్సు ముగించుకుని గృహానికి తిరిగి వస్తున్నప్పుడు మరి నీవు నాతో అంటూ ఉంటావే, మీ రాక నాకు ముందుగానే తెలిసిపోయినది అని. నీ వస్తున్నప్పుడు నీకెలా తెలిసిన నేను అడిగినప్పుడు నువ్వు చెప్పేదానివి, చెట్టు మీద కాకరిచింది, దానివల్ల మీ రాక నాకు తెలిసింది అని. అంటే కాకి యొక్క ఉపయోగం నీకు అనుభవం అయినట్టే కదా? అయితే నన్ను నౌకలో విషసర్పాన్ని కూడా ఉంచమంటారా? తప్పకుండా ఉంచాలి దేవి. ఏ రోగ నివారణకైనా ఔషధం విషమే. ఏమి, సర్పం యొక్క విషము రోగానికి ఔషధం కాదా దేవి?